నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో లబ్ధిదారుని ఫోటో ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని తెలిపారు. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామని, దీనిని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. నియోజకవర్గంలో 81,749 రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిడదవోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంటే మన నిడదవోలు నియోజకవర్గంలో రేషన్ కార్డులు 81,749 ఉంటే ఇందులో దాదాపుగా 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి 3 మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ కార్డుల పంపిణీలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు మన డిఎస్ఓ గారిని కానీ అదేవిధంగా అధికారులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి దయచేసి మీరు గమనించండి. ఈ రేషన్ సరుకులు ఇవ్వడం అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద, ఆహార భద్రతా చట్టం కింద ఉన్నటువంటిది. చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరం కూడా పేద ప్రజానీకానికి ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ కె రాణి సుస్మిత, జిల్లా పౌర సరఫరాల అధికారిని వి పార్వతి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కె దుర్గేష్, స్థానిక మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు ఎరువులను పంపిణీ చేయాలని కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. భూమి విస్తీర్ణం ప్రకారం ఎరువులు ఇవ్వాలని, ఇష్టానుసారం ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సాయిల్ టెస్ట్ ఆధారంగా ఎంత మొత్తం ఎరువులు వాడాలో దాని ప్రకారమే రైతులు తీసుకోవాలని చెప్పారు. అవసరానికి మించి ఎరువులు వేస్తే పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి ముళ్లపూడి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజలు అందించే అర్జీలు పునరావృతం కాకుండా నిర్దేశ సమయంలో పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 190 వినతులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నిబద్ధతతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ టి నిశాంటి, డిఆర్ఓ కె మాధవి, డ్వామా పీడీఎస్ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి మమ్మీ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రావులపాలెం సిద్ధార్థ స్కూల్లో విద్యార్థులకు సోమవారం రేడియో స్టేషన్ను స్కూల్ డైరెక్టర్ కె ముల్లారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ అంశాల పట్ల అవగాహన కల్పించాలని, వారిలో సృజనాత్మకత నైపుణ్యాలు మెరుగుపరచడం కోసం వారిలో ఆలోచన శక్తిని పెంచి వారు ఎక్కడికి వెళ్లినా పరిస్థితులకు అనుగుణంగా వారు ఉండగలరని, విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచడమే తమ ఆశయమని, దీనికి అనుగుణంగా ఈ రేడియో ప్రసారాలను విద్యార్థులచే ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ అనిల ఆశీర్వాదం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. It times 4, 12. The answer is 1225. In the same way, you try it for 45 square, 55 square. Dear friends, I would like to say about a good habit that I implemented. Yesterday, I helped my mother at home. She felt very happy. So friends, all of you help your mother at home. To give you some health tips, drink 6 to 8 glasses of water every day, which keeps you active, hydrative. కాకినాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల జీతాల బకాయిలను త్వరలోనే చెల్లించడం జరుగుతుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల సమస్యలను జిల్లా సమీక్ష కమిటీ సమావేశం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. దీంతో కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని వివరించారు. మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాలు దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక 1 రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఈ సత్యసాయిబాబా నీటి గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళ జీతాల గురించి ఏ ఒక్క రోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోబోతుంది. అలాగే ఇంకొక 1 రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని, పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 38 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 3,61,54,678 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపుల్లో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 261 గ్రాముల బంగారం, 6 కేజీల 834 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడలో సోమవారం చోటు చేసుకుంది.
స్థానిక అశోక్ నగర్ కి చెందిన త్రినయతి అయ్యప్పకు గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే అతను తీవ్ర మనస్తాపానికి లోని ఆత్మహత్య చేసుకునేందుకు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలవరం డీఎస్పీ డి వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్, ఎస్ఐ వి చంద్రశేఖర్లు వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్న యువకుడిని ఓర్పుతో సముదాయించి సురక్షితంగా సెల్ టవర్ నుంచి కిందకు దించారు. అంతేకాకుండా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకొల్లులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ మార్పుపై స్పష్టత ఇవ్వాలి, భీమవరంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తణుకులో ఉచితంగా పంపిణీ చేసిన మట్టి వినాయక విగ్రహాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకులో ఘనంగా ఆరంభమైన జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు, నేత్రదానం ద్వారా వెలుగును ప్రసాదించొచ్చన్న నేత్ర వైద్య నిపుణులు అలేఖ్య. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, పెంటపాడు మండలంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. దేవాలయాల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ధర్మకర్తలదే, ఆకివీడు మండలంలో ఉద్బోధించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవిందరావు. అక్రమాలకు చెక్ పెడుతూ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్న కూటమి ప్రభుత్వం, నిడదవోలులో వివరించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. రైతులకు ఎరువులను పంపిణీ చేయాలి, కోరుకొండ మండలంలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజలు అందించే అర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలి, అమలాపురంలో అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల జీతాలను త్వరలోనే చెల్లించనున్న ప్రభుత్వం, జీలుగుమిల్లి మండలంలో హామీ ఇచ్చిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.